అండి, నా పేరు లక్ష్మారెడ్డి. నేను వేద అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఈ రోజున మనం గుంటుపల్లి గోపారం ఇరపాలెం మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నామండి. ఇక్కడ చిల్లీ ఎక్కువ సాగు చేస్తారు. చిల్లీలో ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బొబ్బర ఎక్కువ రావడం జరుగుతుంది. బొబ్బర వైరస్, ఒక చోట బొబ్బర అంటారు, ఒక్కో చోట వైరస్ అంటారు, ఒక్కో చోట డొప్పలు అని అంటారు. ఈ వైరస్కి ప్రత్యేకంగా మందు అంటూ ఏదీ లేదండి. ఏ కంపెనీ కూడా ఇంతవరకు వైరస్ ప్రత్యేకంగా మందు అనేది ఏది ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే మన వేద అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక కొత్త శాంపిల్ అయితే తీయడం జరిగింది. హెచ్బి అని చెప్పి ఒక శాంపిల్ అయితే ఇవాళ రైతుకి స్ప్రే చేపిస్తున్నామండి. ఇక్కడ రైతు స్ప్రే చేస్తాడు. ఇది ఎకరాకు వచ్చేసి 100 లీటర్లకి 50 ml డోస్ ఇవ్వడం జరిగింది. శాంపిల్ అయితే కంపెనీ నుంచి 50 ml రికమెండేషన్ చేశారు ఎకరాకి 100 లీటర్స్కి. ఈరోజు శాంపిల్ చేయించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ చేలో బొబ్బర కొంచెం ఎక్కువగా ఉందండి, బాగా రావడం జరుగుతుంది. కొత్త మొక్కలకు కూడా బాగా వస్తుందండి. ఇట్లా బాగా హెవీగా రావడం జరుగుతుంది. అందుకని మనం ఇతను కూడా చాలా మంచి మందులు, ఖరీదు కళ్ళ మందులు కొట్టడం జరిగింది. అయినా కానీ బొబ్బర అనేది కంట్రోల్లో లేదు. ఈరోజు అయితే ఈ శాంపిల్ చేయించడం జరుగుతుందండి. మనం 100 లీటర్లకి 5 పంపులకి 50 ml చొప్పున మనం శాంపిల్ అయితే చేయించడం జరుగుతుంది. ఇదైతే మనకి ఒక వారం నుంచి 10 రోజుల్లో రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అంటే వచ్చింది అయితే పోదు కానండి, ఏదన్నా కొత్త మొక్కకు రాకుండా ఈ బొబ్బర అనేది వేరే మొక్కకి ఆశించకుండా ఉండడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం చేను కూడా బాగానే ఉంది, క్వాలిటీ అయితే బాగానే ఉంది, కొద్దిగా కాపు అయితే సెట్టింగ్ అవుతుంది. కానీ బొబ్బర అనేది కంట్రోల్ అవ్వట్లేదని రైతు చెప్పారు. రైతు చెప్పడం వల్ల మనం ఈ శాంపిల్ అనేది ఈరోజు ఈ రైతుకు చేయించడం జరుగుతుంది. ఒక వారంలో అయితే రిజల్ట్ చూసి మళ్ళీ రిజల్ట్ వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.